శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత విజ్ఞాన యోగము. అయితే ఈ వాస్తవానికి విచారించి చూసినప్పుడు జగత్తుకి కారణభూతుడైనటువంటి వాడు ఆ సర్వాధిష్టాన పరమాత్మయే కదా. కాబట్టి సమస్త జగత్తుకు కూడా కారణభూతుడు ఆ పరమాత్మ స్వరూపమే. ప్రకృతి అనేటువంటి సాధనం ద్వారా వారే సూత్రధారిలాగా ఈ జగత్తు యొక్క నాటకాన్ని అంతటినీ కూడా ఆడిస్తూ ఉన్నారు. అధిష్టానమైనటువంటి పరమాత్మ యందు ఆరోపించబడినటువంటి జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు అధిష్టానమే కారణభూతమవుతుంది కదా. కాబట్టి అయితే కానీ వాస్తవానికి అద్వైత దృష్టి యందు రెండు లేనటువంటి దాని దృష్టి యందు ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ నిర్వికారుడై ఏమీ చేయడు, ఏమీ చేయించడు, కేవలం సాక్షిగా మాత్రమే ఉన్నవారు అగుతూ ఉన్నారు అని చెబుతూ, ఓ అర్జున, నాకంటే కూడా అంటే ఆ పరమాత్మయే జగత్తుకు హేతువు భూతములు అయినటువంటి ఆధార రూపులు కదా. కాబట్టి వారే సర్వము సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నారు అని చెబుతూ, ఓ అర్జున, నాకంటే వేరుగా మరి ఒకటి ఏది కూడా లేదు. దారమందు మణులులాగానే నా యందు అంటే ఒక పూసలమాల తయారు చేయాలి అంటే మణులమాల, ఆ మణులు దారమునందు గుర్చబడినప్పుడు మాత్రమే హారములాగా కనబడుతూ ఉన్నది. అలాగే ఈ సమస్త ప్రపంచము కూడా నా యందే కూర్చబడినది అని చెబుతూ, అందుకే దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఉంటే ఏ విధంగా ఉన్నాడు అనే ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పబడింది. పాలయందు వెన్నలాగా పాలన్నీ కూడా పాలల్లో వెన్న ఉన్నది, కానీ నేరుగా పాల నుండి వెన్న తీయలేం. వెన్న తీయాలి అంటే పాలు కాచాలి, కాస్త పెరుగును కలిపి కొద్దిపాటి పెరుగును కలిపి గోరువెచ్చగా ఉన్నటువంటి పాలల్లో తోడు వేసినట్లయితే ఈ పెరుగును తోడు చేర్చితే అది గట్టిపడి పెరుగులా తయారవుతుంది. అప్పుడు ఆ పెరుగుల యందు కొంచెం నీళ్లు వేసి చక్కగా చిలకాలి. అలా చిలికినప్పుడు మాత్రమే వెన్న అనేది ఆ మజ్జిగ యందు ప్రత్యేకమవుతుంది. అట్లాగే నువ్వులున్నవి, ఆ నువ్వులలో నూనె ఉన్నది, కానీ నువ్వుల నుండి నూనె అనేది ఎలా వస్తుంది అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉన్నది. గానుగులో వేసి తిప్పడమో, అంతకుముందైతే రోళ్ళల్లో వేసి దంచి బాగా మెత్తగా గుడ్డలో వేసి వడకట్టి నూనె తీసేవాళ్ళు. తర్వాత సమయాలలో గానుగులు వచ్చినాయి. తర్వాత ఇక ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీలే వచ్చినవి నూనెలు తీసేటువంటివి. అనేక మిషన్లు, యంత్ర పరికరాలు వచ్చినవి. అయితే నువ్వులను ఆ నూనెని వేరు చేయాలంటే గానుగులో వేసి తిప్పినప్పుడే నూనె నుండి ఆ నువ్వు పిప్పి వేరైనప్పుడు లోపల ఉన్నటువంటి సారమంతా కూడా నూనెగానే వస్తుంది. అట్లాగే మణుల యొక్క మాల ఉన్నది, ఆ మాల యందు దారంలాగా పరమాత్మ ఉన్నాడు, మణుల్లాగానే జగత్తు అంతా ఉన్నది. ఆ మణులలో ఉన్నటువంటి దారాన్ని కనుక్కోలేం, అది దారాన్ని మనం చూడలేం. దారాన్ని చూడకనే మణులనే చూస్తూ ఉంటాం. దారమే ఆధారం అనుకున్నప్పుడు మనకి మణులు కనపడవు, కనపడిన దారాన్నే ఆశ్రయించుకొని ఉంటాం. ఎందుకు? ఆ ఆధారము, ఆ దారమే ఆధారమై ఉన్నది మణులు నిలవడం కోసం. అలాగే ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆయన జగత్తు అంతటా కూడా వ్యాపించి ఉన్నారు. వారు లేనటువంటి చోటు ఉన్నదా? లేదు. వారు లేనిది ఇంకే వస్తువు కూడా అక్కడ లేదు. వారికంటే పరమాత్మ కంటే వేరైనటువంటి మరి ఒక వస్తువు ఏది కూడా ముల్లోకాలలో, స్వర్గమత్యపాతాల లోకాలలో దేని యందు కూడా లేదు. ఈ సత్యమే కదా ఇక్కడ ప్రామాణికరంగా నిరూపించబడింది. ఎలాగంటే మణుల రత్నమాలయందు దారము లేకపోతే మణులు నిలుస్తాయా? నిలవు. మణులకు ఆధారమైనది ఏమిటి? దారమే.
మణులకు స్వతహాగా నిలబడేటువంటి శక్తి ఉన్నదా? లేదు. దారం వలననే అవన్నీ కూడా నిలబడి ఉన్నవి. దారం లేకపోతే మణులన్నీ కూడా, పూసలన్నీ ఒకవేళ దారం తెంపేస్తే ఏమవుతుంది? మణులన్నీ కూడా చెల్లాచెదరైపోతాయి. అలాగే ఇంకా కూడా మణులు అనేకాలు ఉన్నప్పటికీ, రకరకాలు ఉన్నప్పటికీ కూడా దారం మాత్రం ఒకటే అయి ఉన్నది, మణులను ధరించేటువంటిది. జగత్తునందలి చరాచర ప్రాణికోట్ల యందలి కదిలే వాటి యందు, కదలని వాటి యందు కూడా వృక్షాలు, సముద్రాలు, పర్వతాలు, రాళ్ళు, శిలలు ఇవన్నీ కదలనివి, అవి కూడా జీవకోట్లే. కదిలేటువంటివి చతుర్విధమైనటువంటి 4 రకాలైనటువంటి ప్రాణులు. ఈ విధంగా 84 లక్షల ప్రాణికోట్లలో కూడా ఇక కదిలేవి, కదలనివి, వివిధ రకాలవి, వివిధ జాతులవి, వివిధ మతాలు, వివిధ రకాల రూపాలు కలిగినవి ఉన్నవి. ఇవన్నీ కూడా మనం మణులతో చెప్పుకుంటే కేవలం ఆ శుద్ధ చైతన్యము, పరమాత్మ అనబడేటువంటి దారము అని చెబుతూ, అయితే పరమాత్మ లేకపోతే ఆ ప్రాణికోట్లన్నీ నిలుస్తాయా? నిలవు. ప్రాణులన్నింటినీ కూడా ఒక్కచోట కూర్చగలిగినది ప్రతి దాని యందు కూడా చిచ్చక్తి స్వరూపంలో, అంతర్యామి రూపంలో ఆ పరమాత్మయే నిలబడి ఉన్నారు. ఆ పరమాత్మ తత్వమే సర్వము కూడా, సర్వవ్యాపకంగా, సర్వే సమస్తము కూడా అటు ఇటు మరొకటి లేని తీరుగా సర్వ ప్రాణికోట్ల యందు కూడా తానే సర్వవ్యాపకమై అంతర్యామి రూపంలో ఉండి ప్రతి ఒక్క దేహము జడస్వరూపము అయితే దానిని చేతనవంతం చేసేటువంటిది పరమాత్మయే. వారి పరమాత్మ యొక్క ఆధారం వలననే ఇవన్నీ కూడా మనకి వాటంతటికి అవి కదిలినట్లుగా కనబడుతూ ఉన్నవి. కానీ వాస్తవానికి పరమాత్మ యొక్క ఆధారం లేకపోతే అవి కదలలేవు, అన్నీ జడప్రాయమైనవి. పరమాత్మ యొక్క ఆధారం వలననే అవన్నీ కూడా వర్తిస్తూ ఉన్నది. ఇంకా కూడా మణిమాల యందు, అంటే మణులు కూర్చబడినటువంటిదే మణిమాల కదా, ఆ మణిమాల యందు మణులే ఈ స్థూల దృష్టికి కనిపిస్తాయి. కానీ లోపల ఉన్నటువంటి మణులు హారములా నిలబడి ఉండటానికి ఆధారమైనటువంటి దారము కనపడదు. దారము సూక్ష్మ దృష్టికి మాత్రమే కనిపిస్తుంది. అలాగే భగవంతుడుకు స్థూల దృష్టికి, అంటే ఈ చర్మచక్షువుకి, ఈ యొక్క నేత్రము అనబడే ఈ మాంసమయమైనటువంటి నేత్రానికి కనబడడు పరమాత్మ. జ్ఞానమైనటువంటి నేత్రానికి గోచరిస్తాడు. అదే అనుభవ సిద్ధి అని చెప్పడం. కొందరు ఏమంటారంటే, మాకు దేవుడు కనిపించడం లేదే, దేవుడు లేడేమో, ఒకవేళ ఉన్నట్లయితే మాకెందుకు కనిపించడు, కాబట్టి లేడు, ఉంటే కనిపించాలి కదా అని అజ్ఞానవశంతో అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎలాగంటే మణిమాలను చూసినప్పుడు దారం కంటికి కనిపిస్తుందా? లేదు కదా, కనిపించడం లేదు. కాబట్టి అందులో దారం లేదు అని పలికితే ఎలా ఉంటుంది? ఆ విధంగానే, ఆ చందంగానే పరమాత్మ కనబడనంత మాత్రాన పరమాత్మ లేడు అనడం అనేటువంటిది మణుల యందు, మణుల ఆహారమునందు దారము లేదు అని పలికిన రకంగానే ఉంటుంది అని కదా వారి వాక్యం. అది కేవలం ఉన్మత్త ప్రేలాపనే అవుతుంది, పిచ్చివాళ్ళు మాట్లాడేటువంటి మాటలే అవుతాయి. మణిమాల యందు దారము స్థూల దృష్టికి కాకుండా వివేక దృష్టికి మాత్రమే, సూక్ష్మమైన దృష్టికి మాత్రమే ఎలా కనబడుతూ ఉంటుందో, అలాగే ఈ జగత్తునందు అంతటా కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వివేక దృష్టికి, జ్ఞాన నేత్రానికి మాత్రమే వారు కనబడతారు. అంతేకాని ఇక జడమందు చేతనమును, అస్వరమందు శాశ్వతమును, వికారమునందు నిర్వికారమును చూడగలిగేటువంటిదే జ్ఞాననేత్రము కదా. అంటే ఇప్పుడు పరమాత్మ ఎవరికి కనపడతారు అంటే వివేక దృష్టికి మాత్రమే గోచరిస్తాడు అని కదా చెప్పడం. అలాగే జగత్తునందు అంతటా కూడా సర్వే సమస్తము కూడా పరమాత్మే వ్యాపించి ఉన్నప్పటికీ కూడా వివేకవంతమైనటువంటి దృష్టికి, జ్ఞానముతో తెరవబడినటువంటి నేత్రానికి మాత్రమే వారు కనబడతారు. అసలు జ్ఞాన నేత్రం అంటే ఏమిటి అంటే జడమందు కదలని దాని యందు కదిలే దానిని చూడడం, అశాశ్వతమనందు శాశ్వతాన్ని చూడడం,
వికారమందు మార్పులు కలిగేదాని యందు మార్పులు లేనటువంటి స్థితిని చూడగలిగేటువంటిదే కదా జ్ఞాననేత్రం. అంటే ఉపాధులన్నీ కూడా జడాలే, వాటి యందు అనుస్యూతమై వ్యాపించి ఉన్నటువంటి అంతరాత్మను ఎవడైతే చూడగలుగుతాడో ఆ చూచినటువంటి వాడి నేత్రమే జ్ఞాననేత్రము. అజ్ఞానులు బాహ్యాన్ని మాత్రమే చూస్తారు, ఈ దృశ్య సంబంధమైన వస్తువునే తలుస్తారు, దాన్నే భావిస్తారు, దాన్నే చూస్తారు. అయితే వారి దృష్టి అయితే అంతకంటే ఇంకా మిగిలిపోదు, వారి దృష్టి దృశ్యం వరకే ఆగిపోతుంది. ఎటువంటి మహాపండితుడైనా సరే బాహ్యాన్ని ఉపాధిని మాత్రమే చూస్తూ ఉన్నాడనుకో, ఇక లోపలనున్నటువంటి పరమాత్మను, ఆ కదలని వస్తువు జడప్రాయమైన దేహాన్ని కదిలించేటువంటి పరమాత్మ శుద్ధ చైతన్యాన్ని చూడలేడనుకో, వాడు నిజంగా కూడా అజ్ఞాని అవుతాడు కదా. కాబట్టి ఇప్పుడు మనకి ఎక్స్ కిరణాలు అనేటువంటివి ఉన్నవి. అంటే ఎక్స్రే అని తీస్తారు మనకి వైద్యాలయాలలో, హాస్పిటల్స్లో. అలా ఎక్స్రే కనుక వేసినట్లయితే వస్తువు దేని మీద వేస్తే ఆ దాని యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి విశేషాలన్నీ కనబడినట్లుగానే ఈ వివేకము అనేటువంటి కిరణాలను కనుక ప్రసరింపజేశారనుకో, అలా ప్రసరింపజేసి ప్రతి జీవి యందు కానీ ప్రతి వస్తువునందు కానీ లోపల ఊనుకొని నిక్షిప్తమై వెలిగించేటువంటి స్థితి కలుగజేస్తూ ఉన్నటువంటి పరమాత్మను చూడగలగాలి. ఒక వ్యక్తిని చూడగానే కూడా దేహాన్ని మాత్రమే పరికిస్తారు కొందరు. వారు అధమస్థాయికి చెందినటువంటి వారు. కేవలం వాళ్ళ దేహాలు ఎంత ఎత్తు, ఎంత పొడుగు, ఎంత ఏ కలర్లో ఉన్నారు, ఎటువంటి దాంట్లో అందంగా ఉన్నారా, వంకరగా ఉన్నారా అని కేవలం నీ శరీరాన్ని మాత్రమే చూసేటువంటి వాడు అధముడు. అదే వాని యొక్క చదువు, విద్య, వైదుష్యము, వాని యొక్క మనసు అనేటువంటిది చూసేటువంటి వాడు మధ్యమ తరగతికి చెందినటువంటి వాడు. ఇక అట్లా కాదు, సర్వే సమస్తంలో ఉన్నటువంటి ప్రతి జడప్రాయమైన దృశ్యమాన జగత్తులో ఉన్న సర్వ జగద్దేహాలను, దేహ జగత్తులను కూడా కదిలింపజేసేటువంటి లోన అంతర్లీనంగా బాహ్యమునందు భావమునందు సర్వవ్యాపకంగా మరి అంతర్బహిర్వ్యాపకంగా కూడా ఆత్మను మాత్రమే చూడగలిగినటువంటి వాడు మాత్రమే కదా ఉత్తముడు. దేహము, మనసు అనేటువంటివి ప్రకృతి రూపాలే, జడాలే. ఆత్మ ఒక్కటి మాత్రమే పురుషుడు, చైతన్య వస్తువు, పరబ్రహ్మస్వరూపము. కాబట్టి విఘ్నులు ఏం చేయాలి? ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి చైతన్యాన్ని ఆశ్రయించాలి. ఇటువంటి భగవానుని యొక్క వాక్యాలు, మాటలు, ఆయన చెప్పినటువంటి ఉపదేశాలను విన్న తర్వాత మనుషులు ప్రయత్నపూర్వకంగా అయినా సరే తమ యొక్క దృష్టిని మార్చుకోవాలి. అలా మార్చుకొని స్థూలమును మాత్రమే కాకుండా బయటికి ఈ మాంసమయ కన్నుకు మాత్రమే కనబడేటువంటి వస్తువులనే కాకుండా అంతరమున ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఆత్మ వస్తువును చూడడం కూడా అభ్యాసం చేయాలి. ఈ శరీరం నడిచి వస్తుందంటే నడిచి వచ్చే ఆధారం పరమాత్మ స్వరూపమైన సర్వాధిష్టాన వస్తువు అనేటువంటి విషయాన్ని చూడడం అభ్యాసం చేసుకోవాలి. లోన అంతర్గతంగా ఉన్నటువంటి ఈ జడప్రాయమైన దేహానికి చేతనత్వాన్ని కలిగించేటువంటిది చైతన్య స్వరూపాన్ని చూడడం గుర్తుంచుకొని దానినే అభ్యాసం చేయాలి. అప్పుడు శారీరకపరమైనటువంటి రంగులు, ఎత్తులు, లావులు, వెడల్పులు, మరి అందము, అనాకారితనం అనేటువంటివి ఏవి కూడా వాని దృష్టికి గోచరం కావు. కేవలం లోపల ఉన్నటువంటి సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్నే చూడటం అలవాటు పడిపోతాడు. అలాగా భగవంతుని యొక్క స్వరూపాన్ని, స్థానాన్ని కూడా నిరూపించడం అనేటువంటిది సాధనాపరులకు, సాధన చేసేటువంటి వారు ఎవరు? ముముక్షువులైన వారు, మోక్షము చెందాలి అని కోరేటువంటి వారు మాత్రమే సాధనపరులై ఉంటారు. ఆ సాధనాపరులకు అయినటువంటి ముముక్షువులకు అతి ముఖ్యమై ఉన్నది ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని, స్థానాన్ని నిరూపించడం అనేటువంటిది. అందుకే మనకేమని చెప్పబడింది అంటే పరతరం,
అంటే మిక్కిలి శ్రేష్టమైనది, మామూలు శ్రేష్టమైనది కాదు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు అసలు మణిమాల యొక్క సాదృశ్యం యొక్క వివరాలు మనం వివరించుకొని చూస్తే, మణిమాల ఎందుకు అంటే మణులకు ఆధారం దారము అని ఇంతసేపు కూడా కేవలం ఆ ఒక్కదానిని గురించి సాదృశ్యంగా చెప్పినటువంటి విషయాలు. మణులు అంటే జగత్ సంబంధమైనటువంటి దృశ్య పదార్థాలు. ఇక్కడ దారము అన్నప్పుడు పరమాత్మ స్వరూపమే, అంటే ఈ దృశ్య పదార్థాలకు ఆధారం పరమాత్మ అనే కదా తెలుస్తూ ఉన్నది. మరి మణులు ఎలా ఉంటాయి? అనేక రంగులు, మరి పరిమాణాలు అనేక రకాలుగా ఉంటాయి. అంటే పదార్థాలు కూడా అనేక రకాలు ఉంటాయి కదా, జగత్ సంబంధమైన పదార్థాలు. అయితే దారం ఒకటే, మణులను ధరించేటువంటి దారం అయితే ఒకటే. అయితే ఇక్కడ అన్ని దృశ్యమాన జగత్ పదార్థాలను ధరించేటువంటి పరమాత్మ ఒక్కరే కదా అని చెబుతూ, దారాలు లేకపోతే మణులు నిలవనట్లుగానే పరమాత్మ లేకపోతే జగత్ పదార్థాలు కూడా ఏవి నిలువజాలవు. అంటే మరి స్థూల దృష్టికి దారం కనిపిస్తుందా? కనిపించదు. అజ్ఞాన దృష్టికి పరమాత్మ గోచరించడు. సూక్ష్మమైన దృష్టికి మాత్రమే దారం కనబడుతుంది, జ్ఞాన దృష్టికి మాత్రమే పరమాత్మ గోచరిస్తాడు అనే విషయం మనందరికీ తెలిసినదే కదా. అందుకే ఆత్మబోధలో శ్రీ శంకరాచార్యులు వారు మనకేమని తెలియజేశారంటే, సర్వగం సచ్చిదానందం జ్ఞానచక్షుర్నిరీక్షతే అజ్ఞానచక్షుర్నేక్షేత్ర భాస్వంతం భానుమంధవత్. సర్వవ్యాపకమైనటువంటి సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన పరమాత్మను జ్ఞాననేత్రము కలిగిన వాడు మాత్రమే చూడగలుగుతాడు. ప్రకాశమానుడకు సూర్యుణ్ణి గ్రుడ్డివాడు చూడలేడు కదా. అలాగే అజ్ఞానముతో నిండిపోయినటువంటి వాడు పరమాత్మను చూడలేడు అని చెబుతూ, అంటే ఇక్కడ జగత్తు యొక్క వాస్తవమైనటువంటి స్వరూపం ఎలాంటిది అంటే, పరమాత్మ కంటే వేరుగా ఈ జగత్తునందు ఏ పదార్థము లేదు. పరమాత్మ కంటే అభిన్నముగా పరమాత్మ స్వరూపమే అయ్యి పరమాత్మే జగద్రూపంలో కనబడుతూ ఉన్నది. జగత్తునందు పరమాత్మ ఏ ప్రకారంగా వ్యాపించి ఉన్నాడు అంటే, మణుల యందు దారంలాగానే పరమాత్మ జగత్తునందు వ్యాపించి ఉన్నాడు. వివేక దృష్టిని, జ్ఞాన దృష్టిని కూడా దేనికి సముపార్జించుకోవాలి? అది సముపార్జించుకుంటే అంటే భగవంతుని యొక్క దర్శనము కోసం వివేక దృష్టిని మరి జ్ఞాన దృష్టిని కూడా సంపాదించాలి అని చెబుతూ, తన యొక్క ఆ సర్వవ్యాపకత్వంను కూడా భగవానుడు ఈ విధంగా తెలియజేస్తూ, రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహ ప్రణవ సర్వవేదేషు శబ్ద కే పౌరుషం ఋషు. అర్జున, నేను ఎలా ఉన్నానంటే జలమందు రుచియు. ఇప్పుడు నీళ్ళల్లో రుచి ఉంటుందా అంటే ఉంటుంది. ఎలాగా? ఉప్పు నీళ్ళు, చౌడు నీళ్ళు, చప్పటి నీళ్ళు, తీపి నీళ్ళు అనేటువంటివి అనేక రకాలుగా సవ్వలుగా ఉండేటువంటి నీళ్ళు. ఇలా జలమందు రుచి అనేటువంటిది అదేమన్నా ఘనమైన పదార్థమా? దానికి రుచి తెలియడానికి అంటే తెలుస్తుంది. నీళ్ళల్లో అనేక రకాలైనటువంటి నీళ్లు కలిగి ఉన్నవి. ఆ యొక్క బురద నీళ్ళు, మడ్డి నీళ్ళు, మురికి నీళ్ళు ఇటువంటి వాటిల్లో కూడా రుచి ఉంటుంది. అలాగే నేను ఎటువంటి వాడను అంటే జలమందు, స్వచ్ఛమైన జలమనందు కూడా రుచి ఉంటుంది. నేను జలమందు రుచిని, నీళ్ళల్లో ఉండేటువంటి రసపదార్థం ఏదైతే ఉంటుందో ఆ రుచిని నేను. చంద్రుని యందు, సూర్యుని యందు కూడా కాంతి ఉంటుంది కదా, ఆ కాంతి నేనే అని చెప్పడం. సమస్త వేదాల యందు కూడా, సమస్త వేదాలు అన్నప్పుడు నేను ఓంకారాన్ని అని చెప్పడం. అంటే సమస్త వేదాల యందు కూడా ఓంకారాన్ని. అసలు ప్రతి వేదము అంటే శబ్దము, సుశబ్ద నిశ్శబ్ద శబ్ద భేదాలు రెండు. అసలుకి వేదము అంటే శబ్దించేటువంటివి, వాటి ద్వారానే మనకి, అందుకే వాటిని ఏమన్నారు? శృతులు
అంటే చెవికి వినగోచరమయ్యేటువంటివి. ఆ విధంగా ఉన్నటువంటి స్మృతి నుండి మొట్టమొదట మనకి వినబడేవి వేదాలు. అవే గ్రంథ రూపములోకి రాకమునుపు మనకి వినబడేటువంటివి. ఆ శృతులే స్మృత్యాదులుగా వినబడే వాటిని గుర్తులకు పెట్టుకొని చక్కగా రాసి దానిని మనస్సులోనే మరి పొందుపరుచుకునేటువంటి వారు. అది మళ్ళీ కూడా ఒక్కసారి విన్నంతనే ఏకసంధాగ్రాహి అనేటువంటిది త్యాగయ్య గారికి పేరు ఉన్నట్లుగానే మనకి ఏకసంధాగ్రాహి అనేటువంటిది మనకంటే పూర్వం ఉన్నటువంటి ఋషులు ఒక్కసారి వింటే మళ్ళీ వారి శరీరం పోయేటంత వరకు ఆ విన్నటువంటిది సాంగోపాంగంగా ఏ విధంగా విన్నారో ఆ విధంగా చెప్పగలిగినటువంటి స్థితి, అంతటి ధారణ, అటువంటి జ్ఞాపక శక్తి ఆ మహనీయులకు ఉండేది. అలాగే ఇక్కడ అప్పుడు సమస్త వేదాల యందు, వేదము అంటే తెలియదగినది, తెలుసుకోవలసినది, ఏ పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలో అది బోధిస్తుంది వేదం. సామాజిక రీతిలో ఏ విధంగా మెలగాలి, ఏ విధమైన ధర్మాన్ని అనుసరించి ఎటువంటి జీవనం గడపాలి అనేది తెలియజేస్తుంది వేదధర్మం. అటువంటి వ్యక్త పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఓంకారాన్ని నేను సమస్త వేదాల యందు, ఈ యొక్క ఓంకారము అనేటువంటిది లేకుండా ఏ యొక్క వేదంలోని విషయం కూడా పఠించబడదు. కాబట్టి అంటే మున్ముందుగా వ్యక్తమయ్యేది ఆ నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అనేటువంటి దాని నుండి అవ్యక్త పరబ్రహ్మము నుండి వ్యక్త పరబ్రహ్మము ఓంకార రూపంలో మొట్టమొదటగా వెలువడింది. ప్రతి దానికి కూడా ముందు ఓం అనేటువంటిదే ఉంటుంది. అది లేకపోతే శిరస్సు లేని మొండెంతో సమానం కదా అని చెబుతూ అటువంటి ఓంకారాన్ని సమస్త వేదాల యందు కూడా ఏది తెలియబడుతుందో, ఏది తెలుసుకొనబడుతుందో, ఏది తెలియవలసి ఉన్నదో దానికి మున్ముందుగా ప్రారంభమైనటువంటి అకార ఉకార మకార అర్ధమాత్ర స్వరూపమైనటువంటి ఆ ఓంకారాన్ని నేను ఆకాశమందు శబ్దాన్ని ఎక్కడైనా సరే ఖాళీ ఉంటే ఖాళీలోనే శబ్దం అనేటువంటిది స్పష్టంగా వినపడుతుంది. ఖాళీ లేకుండా మొత్తం మూసివేసినప్పుడు అటువైపు శబ్దం ఇటువైపు, ఇటువైపు శబ్దం అటువైపు పోదు. అది ఆ విధంగా ప్రసరించబడదు. ఎలాగంటే ఇప్పుడు అద్దాలు బిగించుకుంటూ ఉన్నారు కొన్ని భవనాలకు, అది అటువైపు మనుషులు ఇటువైపు కనబడతారు కానీ శబ్దం అయితే చొరరానటువంటిది. ఆ విధంగా ఈ దరి నుండి ఆ దరికి పారదర్శకంగా దృశ్యమైతే గోచరిస్తుంది కానీ శబ్దమైతే అటువైపుకి పోదన్నమాట. ఆ విధంగానే అంటే ఆకాశం ఎక్కడ ఉంటే అదే ఏ శబ్దమైతే ఉన్నదో ఆకాశస్య శబ్దగుణ. ఆ యొక్క అసలు ఆకాశం యొక్క గుణం ఏమిటి? శబ్దమే. ఆ శబ్దాన్నే నేను మనుషుల యందు అందరిలో ఏ భౌతికమైన పారమార్థిక సంబంధమైనటువంటి పరాక్రమం ఏదైతే ఉన్నదో, ఏ దైవిక తెలివి, ఏ ప్రపంచ తెలివి ఏదైతే ఉన్నదో అటువంటి విక్రమ పరాక్రమం అంతా కూడా నేనే అయ్యున్నాను. ప్రతిదానికి కదలడానికి, మెదలడానికి, ప్రయత్నించడానికి అన్నింటికీ కారణమైనటువంటి పరాక్రమం ఉంటుంది కదా, అది నేనే అయ్యున్నాను అని చెబుతూ, అంటే సమస్త చరాచర ప్రాణికోట్ల యందు కూడా మణులందు దారంలాగానే తాను వ్యాపించి ఉన్నాను అనేటువంటి విషయం భగవానుడు మనకి తెలియజేసి ఉంచారు. అయితే ఆ సత్యాన్ని నిరూపించడం కోసమే కొన్ని వస్తువులను తీసుకున్నారు. ఆ అంటే మనందరికీ కూడా ఇంకా కూడా స్పష్టంగా అర్థమయ్యే నిమిత్తమే కొన్ని వస్తువులను తీసుకొని వాని యందు తాను ఎలా వ్యాపించి ఉన్నది అనేటువంటి విషయాన్ని గురించే కదా తెలియజేస్తూ ఉన్నారు. అంటే నీటి యందు తాను రుచి రూపమునను, చంద్రుడి యందు సూర్యుడి యందు కూడా ప్రకాశ రూపమునను, వేదాల యందు ఓంకార రూపముగాను, ఆకాశమందు శబ్ద రూపముగాను, మనుష్యులందు పరాక్రమ రూపంగాను ఉన్నట్లుగానే భగవానుడు సెలవిచ్చారు. అంటే దీనిని బట్టి ఏమి ఉన్నది అంటే పరమాత్మ సమస్త వస్తువుల యందు కూడా ఓతప్రోతమై అంతర్యామి రూపంలో వ్యాపించి ఉన్నట్లుగానే మనకు స్పష్టమవుతూ ఉన్నది కదా. రుచి లేని జలం ఉంటుందా? ఉండదు. రుచికి జలానికి అవినాభావ సంబంధం ఉన్నది. అసలు రుచి లేనటువంటి జలము ఉండనే ఉండదు. అదే దానికి ఆ రుచికి ఆ జలానికి ఎటువంటి సంబంధము అంటే అవినాభావ సంబంధం. జలము లేని రుచి లేదు, రుచి లేని జలము లేదు. జలమే రుచి, రుచియే జలం.
ఈ రెండింటినీ కూడా విడదీయడానికి వీలుంటుందా? వీలుండదు. అదేవిధంగా ప్రకాశమే సూర్యుడు, సూర్యుడే ప్రకాశము. ప్రకాశము లేనటువంటి సూర్యుడిని ఎవరైనా ఊహించుకోగలుగుతారా? అసలు సూర్యుడు అని అంటామా? అట్లాగే ప్రకాశమే సూర్యుడు, సూర్యుడే ప్రకాశము. ప్రకాశము లేనటువంటి సూర్యుడిని ఎవ్వరం కూడా అసలు ఆలోచన కూడా చేయలేం. ఈ ప్రకారంగానే సర్వ వస్తువులను గురించి కూడా మనం గ్రహించుకోవచ్చు. అంటే భగవానుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని, పరమాత్మ సర్వమునందు కూడా వ్యాపించి ఉన్నాడు అని చెప్పడం. అలాగా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయం మొట్టమొదట్లోనే, ప్రారంభంలోనే తెలుసుకోవడం కష్టతరం కాబట్టి, దానిని అంత శ్రద్ధగా గ్రహించలేము కాబట్టి, గ్రహించగలిగినటువంటి వివేకము సునిశ్చితంగా ఉండదు కాబట్టి, సామాన్యులకు అటువంటి విశ్వమంతా వ్యాపించినటువంటి భావము సులభంగా గ్రహించడం కోసమే ఈ కొన్ని ఉదాహరణలను ఇక్కడ పొందుపరిచారు. అయితే వేదాలయందు తాను ఓంకార రూపమున ఉన్నట్లుగా భగవానుడు చెప్పి ఉన్నారు కదా. ఎలాగంటే వేదాలయందలి సారమే ఓంకారము అని కదా మనకు తేలుచూ ఉన్నది. అందుకే ఇంకా కూడా సర్వవేదేషు అని పేర్కొన్నారు. అంటే సమస్త వేదాల యొక్క సారము కూడా ఓంకారమే అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతా మాతా, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.